జై జగన్నాథ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒడిస్సాలో నేను వినాయక చవితి ఎలా చేసుకున్నాను, ఇక్కడ వీళ్ళ పద్ధతులేంటి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మనకు ఉండ్రాళ్ళ పాయసం, పులిహోర ఎలాగో ఇక్కడ వీళ్ళకు చౌటి పిఠ అని ఒక స్వీట్ ఉంటది. అదే ఇక్కడ వినాయకుడికి నైవేద్యంగా పెడతారు. మాకైతే వ్రతం ఉందండి. ఆ వ్రతం కోసం ఆ స్వీట్ ప్రిపరేషన్ ఎలాగో మీతో చెప్తాను. ఒక కేజీ బియ్యాన్ని దోరగా వేయించుకొని 4 ఇలా చేసుకొని అది పిండి పట్టించుకోవాలి. అందులోనే ఒక కేజీ గోధుమ పిండి కలుపుకోవాలి ఉప్పేసి. అదే పిండి కలుపుకోవడం కోసం ఒక హాఫ్ కేజీ బెల్లాన్ని సరిపడని నీళ్ళలో తీసుకోవాలి. ఇది కరిగేలోపు నేను పూజ కోసం పూజ తాళి ఒకటి రెడీ చేసుకుంటాను. అత్తయ్య కోసం నా కోసం ఒకటే పెద్ద తాళి తీసుకొని తన కోసం నా కోసం 2 కొబ్బరికాయలు ఇంకా ప్రసాదాలు ఫ్రూట్స్ అన్నీ ఇందులో నేను సెట్ చేసుకుంటాను. వ్రతం అని చెప్పాను కదండి, ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఈ వ్రతం చేస్తారు. ఎవరి ఇంట్లో ఆనవాయితీ ఉంటుందో వ్రతం వాళ్ళు మాత్రమే చేస్తారు. పెళ్ళైన వాళ్ళందరూ కూడా చేయరు వ్రతం. ఇది ఒక్కసారి సంకల్పం చెప్పుకొని మొదలు పెడితే ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని చేస్తారు. గరక అంటే వినాయకుడికి చాలా ఇష్టం అండి. నేను గరక, బిల్వపత్రము ఇంకా పువ్వులు అన్నీ తాళిలో సెట్ చేసుకున్నాను. పిండి కలుపుకోవడం కోసం బెల్లం నీళ్ళు రెడీ అయ్యాయండి. దాన్ని వడగట్టుకుంటే అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. బెల్లం నీళ్ళతో పిండిని మంచిగా కలుపుకోవాలి. ఏ స్వీట్ అయినా సరే పిండి కలపడంలోనే పర్ఫెక్ట్గా వస్తుంది. పిండి మంచి కలుపుకోవడంతో పగలకుండా మంచి స్వీట్ మంచిగా ఉంటుంది. ఈ స్వీట్ మీరు బెల్లానికి బదులు చక్కెర కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కొబ్బరి తురుము ఇంకా బెల్లం ఇలా చేసి దోరగా వేయించుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకొని ఏదైతే కొబ్బరి తురుము స్టఫింగ్ ఉందో స్టఫింగ్ పెట్టుకొని క్లోజ్ చేసి రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక వీటిని లైట్గా రోస్ట్ రెడ్డిష్ కలర్లో రోస్ట్ చేసుకోవాలి. అంతే, చౌటి పిఠ రెడీ అయిపోయినట్టే. అదే 21 నాది 21 నేను తాళీలో సెట్ చేసుకున్నాను. ఇంకా పూజ కోసం మేము ఇలా రెడీ అయ్యాము. ఇప్పుడు పూజకి వెళ్ళాలి. ఈ వ్రతం అయితే ఎవరమైతే చేస్తున్నామో మా కాలనీ వాళ్ళందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి చిన్న గణపతి మూర్తి కొంచి ఆ గణపతికి అభిషేకం చేసి పువ్వులు పళ్ళు తెచ్చిన నైవేద్యాలన్నీ సమర్పించి ధూపదీప నైవేద్యాలు పెట్టి వ్రతకథ చదువుకొని మనకంటే పెద్దవారైతే ఎవరు ఉన్నారో వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకొని ఈ పూజను చేస్తారండి. ఇక్కడ ఎప్పటి నుండి ఆనవాయితీగా ఒడిస్సాలో చౌటి పూజ అని చేస్తారు. పూజ అయిపోయి ఇంట్లో పనులన్నీ అయిపోయేసరికి నైట్ అయిపోయింది. నైట్ అయ్యేసరికి వినాయక చవితి అని మా కాలనీ మొత్తం కలర్ఫుల్ లైటింగ్తో మొత్తం లైట్ సెట్టింగ్ చేసేసారు. అది చూసి మా హనీ సరదా అయిపోయింది. ఇంకా హనీకి తోడు చిన్నగాడు కూడా రెడీ అయిపోయారు. ఇద్దరు సరదా అవుతున్నారు కదా అని అలా ఒక రౌండ్ వేసి తీసుకొచ్చేసాను పిల్లలకి. చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. డే 5 మా కాలనీలోని వినాయకుడిని నిమజ్జనం చేసేసారు. ఆ గణేశుడి దయ వల్ల ఈసారి లడ్డు పాట మాకే వచ్చేసింది.
మొత్తానికి గణపతి లడ్డు మా ఇంటికొచ్చేసిందండి. ఇదండి ఒడిస్సాలో నేను చేసుకునే గణపతి పూజ. ఇంక ఇక్కడ పద్ధతులు. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ గణేష్ ఆశీస్సులతో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సపోర్ట్ చేసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. జై జగన్నాథ్.